మెగా 9 టీవీ. అమెరికా ఇరాన్ మధ్య దశాబ్దాలుగా ఉన్న కోల్డ్ వార్ ఇప్పుడు డైరెక్ట్ వార్ గా మారుతోంది. ఇరాన్ మద్దతు ఉన్న మిలిటెంట్లు గల్ఫ్ ప్రాంతాల్లో దాడులు తీవ్రతరం చేయడంతో అమెరికా అధ్యక్షుడు సీరియస్ యాక్షన్ కు దిగాడు. గత 12 రోజులుగా కొనసాగుతున్న ఈ సంక్షోభంలో అమెరికా వైమానిక దళానికి చెందిన తన అత్యంత శక్తివంతమైన B-1 లాన్సర్ లాంగ్ రేంజ్ బాంబర్ ను యుద్ధ రంగంలోకి దింపింది. ఇది మామూలుగా మొహరింపు కాదు. ఇరాన్ దాడులు ఆపకపోతే కళ్ళు మూసి తెరిచేలోపు ఆ దేశ సైనిక స్థావరాలను బూడిద చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని అమెరికా పంపుతున్న డైరెక్ట్ వార్నింగ్ ఇది. ఈ బాంబర్ల ఎంట్రీతో గల్ఫ్ దేశాల్లో ఒక్కసారిగా యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్ కు చెందిన ఇస్లామిక్ రీవాల్యుయేషనరీ గార్డ్ కార్ఫర్ లక్ష్యాలను ధ్వంసం చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. అమెరికా ఈ చర్యతో ఇరాన్ కు స్పష్టమైన సంకేతం ఇచ్చింది. హార్ముజ్ జలసంధిలో ఇరాన్ సృష్టిస్తున్న ఆటంకాలకు గట్టి సమాధానం ఇవ్వడమే ఈ B-1 బాంబర్ దాడి వెనుక ఉన్న ప్రధాన కారణమని తెలుస్తోంది. అసలు ఈ B-1 లాన్సర్ బాంబర్ల పేరు చెబితేనే శత్రు దేశాలు ఎందుకు వణికిపోతాయో తెలుసా? అమెరికా ఎయిర్ ఫోర్స్ లో దీన్ని ముద్దుగా బోన్ అని పిలుస్తూ ఉంటారు. ఇది ధ్వని కంటే వేగంగా అంటే సూపర్ సోనిక్ స్పీడ్ తో ప్రయాణిస్తుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే శత్రువుల రడార్లకు చిక్కకుండా అత్యంత తక్కువ ఎత్తులో ప్రయాణించి ఖచ్చితమైన లక్ష్యాలను ఛేదించగలదు. శబ్ద వేగాన్ని మించి పయనించే ఈ బాంబర్ సుమారు 2 డజన్ల 2000 పౌండ్ల బాంబులను డజన్ల కొద్దీ క్రూయిజ్ క్షిపణులను మోసుకు వెళ్లే సామర్థ్యం దీని సొంతం. ఒకసారి ఇది టార్గెట్ ఫిక్స్ చేసుకుంది అంటే ఇక ఆ ప్రాంతం బూడిద కుప్పగా మారాల్సిందే. బ్రిటన్లోని ఒక ఎయిర్ బేస్ నుండి ఈ బాంబర్ బయలుదేరి ఇరాన్ లక్ష్యాలపై విరుచుకుపడింది. అమెరికా సెంట్రల్ కమాండ్ విడుదల చేసిన వివరాల ప్రకారం ఇరాన్ సైనిక ఆపరేషన్ సెంటర్లు, డ్రోన్ నిల్వ కేంద్రాలు, ఎయిర్ క్రాఫ్ట్ హ్యాంగర్లు, లాజిస్టిక్ స్థావరాలు ధ్వంసమయ్యాయి. ముఖ్యంగా హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలకు ఇరాన్ నుంచి ఎదురవుతున్న ముప్పును తగ్గించడమే ఈ దాడుల లక్ష్యం. ఈ చర్యతో ఇరు దేశాల మధ్య ఘర్షణలు మరింత తీవ్రమయ్యాయి. అయితే ఈ దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. హార్ముజ్ జలసంధిలో ఇరాన్ దాడులు ఆపకపోతే టెహ్రాన్లోని ప్రధాన వంతెనలు, విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. దీని ప్రతీకగా ఇరాన్ కూడా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా మిత్రదేశాల మౌలిక సదుపాయాలపై తాము దాడులు చేస్తామని, ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించింది. ఈ పరిణామాలు గల్ఫ్ ప్రాంతంలో భయాందోళనను పెంచుతున్నాయి. ఇరాన్ ఫిబ్రవరి 28 నుండి హార్ముజ్ జలసంధిని పెద్ద ఎత్తున అడ్డుకుంది. అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడుల తరువాత ఈ చర్యకు దిగింది. ఇరాన్ రివాల్యుయేషనరీ గార్డ్ కార్ప్స్ వాణిజ్య నౌకలను హెచ్చరించింది. వాటిని స్వాధీనం చేసుకుంది. జలసంధిలో సముద్ర మైన్లను కూడా వేసింది. మరోవైపు ఈ సంక్షోభంలో యెమెన్ కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు కూడా రంగంలోకి దిగారు. ఇరాన్ ప్రోద్బలంతోనే హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో దాడులు ప్రారంభించారు. సౌదీ అరేబియా ఓడలతో పాటు ఇతర నౌకలపైన దాడులు చేశారు. ఈ దాడుల కారణంగా చాలా నౌకలు తమ మార్గాలను మళ్లించుకోవాల్సి వస్తోంది. ఇది అంతర్జాతీయ వాణిజ్యం పైన తీవ్ర ప్రభావం చూపుతుంది. ముడి చమురు రవాణాకు కీలకమైన ఈ మార్గంలో నెలకొన్న అస్థిరత ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఆందోళనను పెంచుతోంది. నౌకలు తమ మార్గాలను మళ్లించుకోవడం వల్ల రవాణా ఖర్చులు పెరిగి వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఇరాన్ తన కీలకమైన సైనిక కేంద్రాలను, అణుశుద్ధి కర్మాగారాలను పర్వతాల కింద అత్యంత రహస్య భూగర్భ బంకర్లలో నిర్మించుకుంది. వీటిపై దాడి చేయాలి అంటే సాధారణ ఫైటర్ జెట్స్ వల్ల కాదు. అందుకే అమెరికా ఈ B-1 లాన్సర్ బాంబర్లను ఎంచుకుంది. ఈ బాంబర్లు మోసుకు వెళ్లే భారీ బంకర్ బస్టర్ బాంబులు భూమి లోపలికి డీప్ గా చుచ్చుకు వెళ్లి 100 మీటర్ల లోతులో ఉన్న నిర్మాణాలను కూడా పేల్చివేస్తాయి. గతంలో ఇరాన్లోని పికాక్స్ పర్వతం లాంటి రహస్య స్థావరాలపై దాడులు చేస్తామని అమెరికా హెచ్చరించిన నేపథ్యంలో ఇప్పుడు ఈ బాంబర్ల మొహరింపు ఇరాన్ కు చెమటలు పుట్టిస్తోంది. ప్రస్తుతం ఖతార్, ఒమాన్, పాకిస్తాన్ దేశాలు అమెరికా, ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఉద్రిక్తతలను తగ్గించి చర్చలకు మార్గం సుగమం చేయడమే ఈ దేశాల ప్రధాన లక్ష్యం. అయితే ఇరాన్ కొత్త ప్రతిపాదనలను అంగీకరించకపోవడంతో శాంతి చర్చల్లో
దిశలో ఎటువంటి పురోగతి లభించలేదు. తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్న ఇరాన్ త్వరలోనే ఒప్పందానికి వస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ధీమా వ్యక్తం చేశాడు. కానీ ఇరాన్ మాత్రం తన వైఖరిలో ఎలాంటి మార్పును చూపడం లేదు. ఇరాన్ తన క్షిపణి దాడులతో కేవలం ఇజ్రాయెల్ను మాత్రమే కాదు, సౌదీ అరేబియా, యుఏఈ లాంటి అమెరికా మిత్ర దేశాలను కూడా భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఈ పరిస్థితుల్లో గల్ఫ్ దేశాలకు భద్రతా భరోసా ఇవ్వడమే అమెరికా ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. బాంబర్ల మోహరింపు ద్వారా తాము ఎప్పుడూ మీ వెంటే ఉంటామని గల్ఫ్ దేశాలకు అమెరికా సందేశం పంపుతోంది. అదే సమయంలో అవసరమైతే ఏ క్షణంలోనైనా ఇరాన్పై పూర్తి స్థాయి వైమానిక దాడికి దిగేందుకు సిద్ధంగా ఉన్నామని పరోక్షంగా హెచ్చరిస్తోంది. గల్ఫ్లో ఒక చిన్న నిప్పురవ్వ పడినా అది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమెరికా మోహరించిన ఈ B-1 లారెన్స్ బాంబర్ల దెబ్బకు ఇరాన్ వెనక్కి తగ్గుతుందా, లేక మరింత రెచ్చిపోయి ప్రతిదాడులకు దిగుతుందా అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠత రేపుతోంది.